అండి అందరికీ నమస్తే అండి। ఈ రోజు మన వీడియో ఏంటో తెలుసా? వంకాయ, ములక్కాయ, అలాగే మామిడికాయ, టమాటా అన్ని వేసి మంచిగా పులుసుగా వండుకొని కలగలుపు కూర అన్నమాట। నేను ఎలా వండుతాను ఏంటి అనేది ఈ రోజు వీడియోలో మీకు నేను చూపిస్తానండి। చాలా సింపుల్ గా, చాలా యమ్మీగా, చాలా టేస్టీగా నేను చూపిస్తాను మీకు ఈ రోజు ఎలా వండుతాను ఏంటనేది। మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతామండి। వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట ఏంటంటే, ఎవరైతే ముందుగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ తప్పకుండా సపోర్ట్ చేయండి। ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఏమేమి వేస్తాను, ఎలా వండుతాను, చాలా సింపుల్ గా అండి, ఎక్సలెంట్ గా ఉంటుంది, మీరు ట్రై చేయండి। ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోదాం। సో ఇంకా మన వంకాయ, బంగాళదుంప, మామిడికాయ చెక్క ఒకటి, ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, ఒక ములక్కాయ, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి। ఈరోజు కలగలుపు కూర అయితే చేస్తాను అనమాట। నోరు ఎప్పుడన్నా బాగున్నప్పుడు మనం చక్కగా ఇలాంటి కర్రీ ఒకటి పులుసుగా వండుకొని తింటే నోటికి చాలా రుచిగా ఉంటుంది అనమాట। సో ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా మీకు? వంకాయ, బంగాళదుంప, మామిడికాయ కలగలుపు కూర అనమాట। ఇదిగోండి ములక్కాయ కూడా వేస్తున్నాను, చక్కగా కొంచెం స్పైసీగా వండుకుంటే చాలా బాగుంటుందండి। సో ఇక మన వీడియో అయితే స్టార్ట్ చేసేసాము। అత్తయ్య గారి కోసం మేము తోటకూర అయితే వండుతున్నాను అనమాట। తోటకూర ఎప్పుడైతే వేస్తున్నాను, ఒక పక్కన రైస్ అయితే వండుతున్నాను అనమాట। ఇది అత్తయ్య గారికి వండేసేసి పెట్టేస్తాను। ఇక నేను ఇదైతే వండుతాను అనమాట। ఇది కూడా చాలా బాగుంటుందండి। ఎప్పుడు నోరు బాగున్నప్పుడు ఇలా ట్రై చేయండి తప్పకుండా, మీకు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది। ఇక మనైతే చక్కగా వంకాయలు ఉప్పు నీళ్ళలో కట్ చేసేసుకున్నాము। టమాటా, బంగాళదుంప, మామిడికాయ, ఉల్లిపాయ ఇవన్నీ కూడా చక్కగా కట్ చేసి పెట్టుకొని మన కర్రీ అయితే వండేసేసుకుందామండి। వేడి అన్నంలోకి వేసుకుంటానండి, చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది అనమాట। నేను ఎలా వండుతాను ఏంటనేది ఈరోజు మనం వీడియోలో అయితే చూసేసేద్దాము। సో ఓకేనా? ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం। కూరగాయలన్నీ కట్ చేసేసుకున్నానండి। బంగాళదుంప, టమాటా, మామిడికాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అలాగే ములక్కాయ, అలాగే వంకాయలు కూడా చక్కగా ఉప్పు నీళ్ళలో కడిగేసేసాను। చక్కగా అన్ని కట్ చేసేసి పెట్టేసుకున్నాను। ఓకేనా? వంకాయలు కూడా కట్ చేసేసాను। ఇక మనం మట్టి పాత్రలో అయితే వండుకుందామండి। ఈరోజు స్టవ్ వెలిగించేసాను, మన మట్టి పాత్ర అయితే పెట్టేశాను। ఇది వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసేసుకొని మనం చక్కగా కర్రీ అయితే వండేసుకుందామండి। దీంట్లో చింతపండు పులుసు కూడా పోయినండి, మీకు నేను చూపిస్తాను ఎలా వండుతానో। చాలా చక్కగా గుజ్జుగా పులుసుగా అసలు అన్నంలో మనం కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట। సో అప్పుడు మన ఈ మట్టి పాత్ర వేడైన తర్వాత ఆయిల్ వేసుకొని మనం ఆయిల్ చక్కగా వేసేసుకొని మనం కావాల్సిన వస్తువులన్నీ వేసేసుకొని చక్కగా పులుసులాగా వండేసుకొని వేడి అన్నంలోకి వేసుకొని తిందామండి ఈరోజు। ఓకేనా? ఫస్ట్ అయితే మన ఈ మట్టి పాత్రను అయితే వేడవనిద్దాం। సట్టి వేడైందండి, ఇప్పుడు మనం ఆయిల్ వేసేసుకుందాము। పులుసు కదా కొంచెం తక్కువ వేసుకుందాం, చాలండి ఆయిల్ వేసేసుకున్నాం కదా। మనకి వేడెక్కింది కాబట్టి ఒక చిటికెడు జీలకర్ర, ఒక చిటికెడు ఆవాలు, ఒక చిటికెడు మెంతులు, ఓకేనా, వేసేసుకొని వెంటనే కరివేపాకు వేసుకుందాము। ఆ చెట్టుదండి కరివేపాకు 2 రెమ్మలు దొరికిందనమాట। అవి వేసుకున్న వెంటనే ఉల్లిపాయలు, అవి వేసుకున్న వెంటనే పచ్చిమిర్చి కాయగా వేసుకోండి, బాగుంటుంది। ఒక్కసారి కలుపుకుందాము, ఇది కొంచెం వేగనిద్దామండి। పులుసుకి బాగా వేగాల్సిన పనేం లేదు, కొంచెం వేగనిద్దాం। ఓకే, మగ్గిని అండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మగ్గిని అనమాట। ఎప్పుడు వేసుకుందామంటే ములక్కాయలు వేసుకుందాము। ములక్కాయలు, బంగాళదుంపలు, అలాగే వెంటనే మామిడికాయ ముక్కలు కూడా వేసేసేద్దాము। ఇదిగోండి మామిడికాయ ముక్కలు, ఇవి 2 మనుషులు కరెక్ట్గా సరిపోతుందండి ఈ కర్రీ వచ్చేసేసి। ఓకేనా? బంగాళదుంప పొటాటోస్ కొంచెం పెద్ద ముక్కలుగా కోసుకోండి, బాగుంటుంది। ఇప్పుడు అలాగే వెంటనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉప్పు నీళ్ళలో వేసుకున్న వంకాయలు కూడా వేసేసేద్దాము। ఒక 2 నిమిషాలు మూత పెట్టేసేద్దామండి। ఓకే అండి, తీసేసుకుందాం మూత। కల్లుప్పు వేసుకుందామండి, పులుసు కదా। ఇదిగోండి కల్లుప్పు వేసుకుందాము, అలాగే పసుపు కూడా వేసేసుకుందాము।
పసుపు కూడా వేసేసుకొని చక్కగా కలిపేసేసుకుందామండి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకుందామండి. ఓకేనా? టమాటా ముక్కలు కూడా వేసేసుకొని చక్కగా కలిపేసేసుకుందాము. ఏంట్రా కలిపేసేసుకొని మూత పెట్టేసేద్దాం. ఇది బాగా మగ్గనిద్దాం. అంటే బాగా కాదు, ఆ ముక్కలన్నీ మగ్గే వరకు మగ్గనిద్దాం. కలుపుకుందామండి ఒకసారి. చూసారా చక్కగా ముక్కలన్నీ ఎలా ఉడికిపోయినాయో. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చిల్లీ పౌడర్ వేసేసుకుందాము. ఓకే, ఇది స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు వెంటనే వాటర్ వేసేసుకుందాము. వాటర్ వేసేసుకుందామండి. ముక్కలు మునిగేంతవరకు చాలు, ఎక్కువ వద్దు. ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసేసుకుందాము. ఒక్కసారి కలిపేసేసుకుందాం. ఇలా మామూలుగా ఆగలేట్లేదండి అసలు. పొద్దున్నే టిఫిన్ కూడా ఏం చేయలేదు. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము. కొత్తిమీర కూడా వేసేసుకొని మనం ఒక్కసారి ఇలా మూత పెట్టేసేసేద్దాము. ఉడకనిద్దాం. వావ్, చూసారా మన కర్రీ చక్కగా ఉడుకుతుందండి. ఉడకనిద్దాము. ఒక్కసారి కలుపుకుందామండి. చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే ఉంటుందండి. అబ్బాబ్బా మాటలేవుగా, ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఇక మనం మూత పెట్టేసేసుకుందాము. చక్కగా ఉడకనిద్దాం. బాగా ఉడికిన తర్వాత మనం వేడివేడి రైస్లోకి వేసుకొని తినేసేద్దాము. ఓకే, చూసేద్దామండి ఒకసారి. హాహాహాహా, చూసారా ఎంత చక్కగా, ఎంత గుజ్జుగా ఉడికిపోయిందనండి కర్రీ. ములక్కాయ కూడా చక్కగా ఉడికిందండి. ఇదిగోండి, ఇంకొంచెంసేపు ఉడకనిచ్చిన తర్వాత మనం కొత్తిమీర గార్నిషింగ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుందామండి. ఓకేనా? మట్టి సెట్లో వండితే ఆ టేస్టే వేరండి అసలు. ఆహా, మామిడికాయ ముక్కలు కూడా అసలు లూజ్ అయిపోయినాయి అంతే. అంటే నేను తక్కువ వేసాను, చాలా మటుకు కనపడతలేదు కదా. అన్నంలో వేసుకున్నా చూపిస్తాను. ఓకే, మీరు మీ భోజనాలు అయిపోయినాయండి? ఏం వండుకున్నారు ఈరోజు? నేనైతే పొద్దున మా వారికేమో అరటికాయ వండాను, ఇంకా మా అత్తగారికి ఏమో తోటకూర వండాను, ఇక ఇప్పుడేమో ములక్కాయ కూర వండుతున్నాను. చూస్తున్నారుగా. ఓకే అండి, కర్రీ రెడీ అయిపోయింది. కొత్తిమీరకి మనం చక్కగా ఈ కొత్తిమీర అంతా వేసేస్తాను నేను. ఇంకా ఫైనల్గా మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా మనం కొత్తిమీర అయితే వేసేసేద్దాము. ఒక్కసారి కలిపేసేసేద్దాము. ఓకే, ఇక స్టవ్ బంద్ చేసేసేద్దామండి. బంద్ చేసేసుకొని మనం ఇక రైస్ అయితే పెట్టేసేసుకుంటాను నేను. ఓకే, రైస్ పెట్టేసేసుకుంటానండి. ఇంట్లో ఉండేవాళ్ళంటండి, మా అమ్మ చెప్పింది, ఇంట్లో ఉండేవాళ్ళంట రైస్ తక్కువ తినాలంట, అలాగే కర్రీ ఎక్కువ తినాలంటండి, అమ్మ చెప్పింది. ఓకే, ఇప్పుడు నేను కర్రీ కూడా వేసేస్తాను. చూసారా కర్రీ కట్టేసిన తర్వాత కూడా ఎలా ఉడుకుతుందో చూసారా. సూపర్ అండి. రైస్ పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు కర్రీ కూడా వేసేస్తున్నానండి. మన బంగాళదుంప, ములక్కాయ, వంకాయ, మామిడికాయ పులుసు రెడీ అండి. నాకు ములక్కాయ అంటే ఇష్టం అనమాట చాలా. సో అందుకనే నేను ములక్కాయలు కూడా ఎక్కువ వేసుకుంటాను. సో చూసారండి మన ప్లేట్ ఎంత అందంగా ఉందో చూసారా. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా సింపుల్ కర్రీ అనమాట ఇది. చాలా చాలా టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట.
తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా ఉంది ఏంటనేది నాకు కమెంట్ సెక్షన్లో తెలియపరచండి. ఇప్పుడైతే నేను కలిపేసేసుకుంటున్నాను. కాలుతుందండి. ఇది చూసారా బంగాళదుంప ముక్క, చూసారా ఎలా ఉడికిపోయిందో. అంతేనండి, మాటలు లేవు. ఒకసారి టేస్ట్ కూడా చూసేసేద్దాము. బాగా కాలుతుంది. ఇలా వేడి వేడి అన్నం తింటే నిజంగా మన హెల్త్ ఏ రకంగానూ పాడవదండి అసలు. ఫస్ట్ వంకాయ ముక్క బంగాళదుంప ముక్క తీసుకొని స్టార్ట్ చేద్దాము. ఇదిగోండి, ఇదిగోండి. బా అస్సలు తిరిపోయిందండి. అంతే, ఇంకేం కావాలి చెప్పండి. ఇప్పుడు మామిడికాయ ముక్క తీసుకుందాము. బా మామిడికాయ ముక్క కూడా చూసారు ఎలా ఉడికిపోయిందో. ఇదంతా ఒక్క ముద్దలాగా చేసుకొని తిందాం. ఇదిగోండి, అబ్బా ఏం కావాలండి ఇంకా చెప్పండి. అదిరిపోయింది అంతే. ఇదండి ఈరోజు సింపుల్ వీడియో అనమాట. బంగాళదుంప, వంకాయ, మామిడికాయ, ములక్కాయ కలగలుపు కూర. ములక్కాయ కూడా చూద్దాం. బా ములక్కాయ కూడా చూడట్టు ఉడికిపోయిందా. ఓకే అండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, అంతవరకు బాయ్ బాయ్ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేయండి, ఇలాగే ముందుకు తీసుకెళ్ళండి. ఓకేనా?